నా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నిన్న వాళ్ళ కన్న కూతురు క్రాంతి గారు కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మొన్న ఒక వీడియో అయితే బయటకు వదలడం జరిగింది. ఆ తర్వాత నిన్న మీటింగ్లో కూడా వెళ్ళి పర్సనల్గా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా కలిశారు. కళ్యాణ్ గారు చాలా మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. అది చూసిన తర్వాత మళ్ళీ పద్మనాభం గారు మళ్ళీ కళ్యాణ్ గారికి పర్సనల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ అంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోవడం ఈ వైసీపీ వాళ్ళకి అలవాటు అనుకున్నాం. కాకపోతే ఈ వైసీపీ ముసుగు కప్పుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా అదే తీరులో మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఆయనకి వాళ్ళ అమ్మాయి అన్నట్టు బుర్ర పనిచేస్తుందా లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసి అతనికి కొంచెం మతిస్థిమితం లేదనేది నేను అనుకుంటున్నాను. ఆయన గురించి ఎక్కువ కూడా మాట్లాడడం అనవసరం. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఏది చెప్తే అది కుక్కకి బిస్కెట్లు వేస్తే మొరిగినట్టుగా ఆయన చేస్తున్నాడు తప్పితే ఒక విధి విధానం లేదు. ఒక కులానికి సంబంధించిన నాయకుడు అని ఇప్పుడు దాకా అనుకున్నారు. అతను కుల నాయకుడు అయితే కాదు. అతను కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అంటారు కానీ పక్కా ప్యాకేజీ స్టార్ ఎవరంటే ముద్రగడ పద్మ. ఈ నియోజకవర్గంలో ఆయన్ని ఆదరిస్తున్న విధానం చూస్తే మనకు అర్థమవుద్ది. అదేవిధంగా ఇదే నియోజకవర్గానికి గత ముందు కూడా ఇక్కడ పోటీ చేసిన పద్మనాభం గారిని కుక్క కన్నా హీనంగా అయితే చూస్తున్నారు. నిజంగా ఆయన నించుంటే ఇంకా చాలా బాగుందని మేము అందరం అనుకుంటున్నాం. కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఆయన వ్యక్తిత్వానికి ఎవరు కూడా పేర్లు పెట్టినారు. ఇప్పుడు గీతా గారికి ముద్రగడ గారు సపోర్ట్ మూలన ఇక్కడ ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరు? గీతా గారు అంత సీన్ అయితే లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇక్కడ నాయకులు బలపరిస్తేనో లేకపోతే పార్టీ ఇక్కడ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మీరు రాకండి మేము కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం. ఏ రోజైతే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పిన రోజు నుంచి కూడా కళ్యాణ్ గారు ఆ రోజే గెలిచారు. ఇప్పుడు అందరూ కూడా కష్టపడి ఇది ఏమైనా ఉందంటే మెజారిటీ కోసం అయితే కష్టపడుతున్నారు. ఆయన ఇది ప్రతిది కూడా వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ అనే చెప్పాలి. నమ్మకాన్ని ఒక న్యాయాన్ని నమ్మిన వ్యక్తిగా ఆవిడ అక్కడికి రావడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన ఎవరైనా సరే ఆయనకి నీరాజనం పలకవలసిందే. ఆయన మనస్తత్వం అలాంటిది. ఈరోజు శత్రువునన్నా ప్రేమించగలిగే మనస్తత్వం అండి అయింది. ఆయన కూతురుతో ఆయన మాట్లాడించడానికి ఈరోజు ఆయన జగన్ పరిపాలన ఉన్నారండి. జగన్ పరిపాలన మీరు చూడొచ్చు. ఆయన తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం చేశాడు. అలా మోసం చేసిన ఆయన పార్టీలోకి వెళ్ళి ఈయన కూడా ఆయన బిడ్డను చెదరగొట్టుకుంటున్నాడు. ఏ బిడ్డ కూడా తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడదండి. కానీ ఎందుకంటే ఆ తండ్రిలో తప్పును గ్రహించింది, అవినీతిని గ్రహించింది, పవన్ కళ్యాణ్ గారిలో న్యాయాన్ని గ్రహించింది, నీతిని గ్రహించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి అండి. ఆయన ప్రజలకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించి ఇవాళ ప్రజలకి వెన్నుముకగా నిలబడుతున్న ఆయన్ని ఆవిడ నమ్మింది కాబట్టి, నిజం తెలుసుకుంది కాబట్టి ఎప్పటికన్నా సరే నిజం నిలకడమే తెలుస్తుందండి. ఆ విధంగానే నిజంగా ఆవిడ ఇలా చేశారు. ఆవిడకి నిజంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా ఎలా అవుతుంది సార్? పుట్టిల్లే అత్తిల్లే. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా పలానా కాళ్ళని చెప్తారు, పలానా వాళ్ళు అమ్మాయి అని చెప్తారు. ఆ విధంగా పెళ్ళి అయిపోతే అమ్మాయి పోస్ట్ పోదు కదా సార్. అయితే నాకు కానీ అంటే ముద్రగడ గారి ఫ్యామిలీలోకి కానీ ఎవరికి ఏమైనా సరే నువ్వు ఇంటికి మాత్రం రామాక, పవన్ కళ్యాణ్ని తీసుకురావడం కాదు నువ్వే నా గడప తొక్కమాక అంటున్నారు. అసలు ఈరోజు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో, అసలు ప్రజలకి ఏమని సమాధానం ఇవ్వాలనుకుంటున్నారో ఆయనకే తెలియని పిచ్చి పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఈరోజు తన కన్న కూతురుని కూడా ఒక పార్టీ కోసం వదిలేసుకునే వ్యక్తి ఇంక ఈయన ఈ ప్రజలకి ఏం సమాధానం చెప్తాడండి ఆయన? అంటే పార్టీ ముఖ్యమా, కన్న కూతురు ముఖ్యమా అంటే ఈరోజు పార్టీ ప్రజల కోసం పెట్టిందండి. ఎవరు కుటుంబాల కోసం పెట్టింది కదా. ప్రజలకి ఒక వెన్నుదన్నుగా నిలబడే నాయకులు ఉండాలి. అలాంటి నాయకత్వం పేరులో వీళ్ళు ఉండి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని చెదరగొట్టేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయన అలాంటి పార్టీలో చేరాడు కాబట్టి ఆయనకి ప్రేమాభిమానాలు తెలియట్లేదండి, రక్త సంబంధాలు తెలియట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని తన సొంత మనుషులుగా భావిస్తున్నారు. ప్రజలు ఆయన కుటుంబ వ్యక్తిగా ఆయన భావిస్తున్నారు. అలాంటి రిలేషన్ బాండింగ్ వెళ్తున్నప్పుడు ఈయన నా కూతురే కాదంటున్నాడు. ఈయన అలాంటి పార్టీలు ఉండడం వల్ల అలా అయిపోయాడు. ఖచ్చితంగా ఆయన ఒకటే అండి, ఆయన పేరే మార్చేసుకుంటానన్నాడు. కాపుల్లోంచి వెళ్ళి రెడ్డిలోకి వెళ్తానన్నాడు. అలాంటి రెడ్డిలోకి వెళ్తాంటే ఆయన స్వార్థం కోసం ఏదైనా చేసేస్తాడు ఆయన. ఇంకా అలాంటి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వగలడండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్యామిలీని లాగలేదండి. అదే ఆయన అవివేకం. ఈరోజు ఆయన మనస్తత్వం, ఆయన ఏమన్నారని ఆయన జాయిన్ చేసుకోవాలనుకుంటే ఆవిడే స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతానంది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం ఏంటి? అమ్మ ఈరోజు నేను జాయిన్ చేసుకుంటే నీ తల్లి తండ్రి కూతురుని విడదీసిన వాడిని అవుతాను, ఆ మచ్చ నాకొద్దు, మీరు మీ నాన్నగారితో నేను మాట్లాడి మిమ్మల్ని ఒప్పించి నా పార్టీలో జాయిన్ చేసుకుంటాను అన్నారు. నిజంగా ఆ మాటలకి ముద్రగడ్డ గారు సిగ్గుపడాలండి. అలాంటి మనిషి ఇంకెక్కడ ఉండరు. అంత ఆలోచన విధానం ఆయన కలిగి ఉంది. ఒక పెద్ద వయసు అయి ఉండి, ఒక రాజకీయ అనుభవం ఉండి అలాంటి ఆయన ఇలాంటి న్యాయమూర్తిని ఇలా
అన్నాడు అంటే ఇంకా అనవసరమండి. ఆయన రాజకీయానికి సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముద్రగడ్డ గారు పూర్తిగా ఇంకా ఒక డబ్బుతో కూడి రాజకీయ దౌర్జన్య రాజకీయ ఉన్మాదంతో ఆయన ముడిపడి ఉన్నాడు. ఈ టైంలో ఆయనకి ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తులు కదా, వాళ్ళు డబ్బు కోసం నిలబడే వ్యక్తులు ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం చెప్పినా అర్థం అవ్వదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి, ఒక రిలేషన్ని మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల మధ్యన భేదాభిప్రాయాలు రాకూడదు, ప్రజల్లో ఎటువంటి ఇది వాళ్ళకు ఉండకూడదు, అందరూ సమానమే, మనం ప్రజల కోసం నిలబడుతున్నాం, ప్రజలకు ఏదైనా మనంతు మన సహకారాన్ని అందించాలి అనే ఆలోచనలు ఈయనున్నాడు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నాకు డబ్బు ఉండాలి, నేను జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ దేశాన్ని అమ్మేసుకుని కొనేసి తినేయాలనే ధోరణిలో ఈయనున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముద్రగడకి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా సార్. పవన్ కళ్యాణ్ వీళ్ళెవరితోని కూడా సరిపోరు. ఆయన కొలవాలంటే కనబడని దేవుడిని మొక్కుతాం, కనిపించే దేవుడు ఈయన.